అంటే నేను కట్టించిన బస్ స్టాండ్ కాకుండా ముందు 30 ఏళ్ల కిందట అటువైపు ఉండే బస్ స్టాండ్ ఉంది కదా, అక్కడ ఫుట్పాత్ మీద బస్సు నిలబడే చోట నీళ్లు నిలబడుతున్నాయి. ఆ నీళ్లు నిలబడకుండా ఉండడం కోసము, గ్యారేజ్‌లో నీళ్లు నిలబడకుండా ఉండడం కోసము ఎత్తు చేయాల. ఆ ఎత్తు చేసేదానికి డబ్బులు కావాలా. ఎందుకు కావాలా? ఇప్పుడు నేను కొత్తగా మళ్ళీ 5.5 కోట్లు పెట్టి బస్ స్టాండ్ కట్టించినది అద్భుతంగా ఉంది, నీళ్లు నిలబడవు. ఆ పక్క చూస్తే నీళ్లు నిలబడతాయి. అందుకు దాన్ని కూడా దీని లెవెల్‌కి తీసుకురావాలా. దానికి ఒక 70 లక్షలో, ₹1,00,00,000 ఎంతో 2 కోట్లో ఎంతో సమ్ అమౌంట్ అవసరమైతాది. ఇది ఆయన అడగాల్సినది. నేనైతే ఏం చెప్తా, ఆయన ప్లేస్‌లో ఉంటే, అదే ప్లేస్‌లో నేను గనక ఎమ్మెల్యేగా ఉంటే నేనేం చెప్తా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గత ఎమ్మెల్యే 5,50,00,000 పెట్టి బస్ స్టాండ్ పూర్తి చేసినాడు అధ్యక్ష. సంతోషం, ఆయనకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అయితే ఈ బస్ స్టాండ్ పక్కనే ముందు నుంచి మా ఉండబడిన బస్ స్టాండ్‌కు నీళ్లు నిలబడుతున్నాయి. తగ్గయింది. లోపల గ్యారేజ్‌లో కూడా నీళ్లు నిలబడుతున్నాయి కాబట్టి ఆ గ్యారేజ్‌ని ఎత్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముందు ఉండబడిన బస్ స్టాండ్‌ని ఎత్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి నిధులు కేటాయించండి అని అడుగుతా. మరి ఈయన ఎట్లా అడిగినాడు? అశ్వత్థామ అథ కుంజరహ. ఇది ఆయన అడిగిన విధానం. అశ్వత్థామ అనే ఏనుగును భీముడు చంపినాడంట. కానీ ద్రోణునికి అట్ట చెప్పలే. అశ్వత్థామను భీముడు చంపినాడని చెప్పినాడు. నీ కొడుకుని చంపినాడు భీముడు అని అంటే ఆయన గుడే పట్టుకుంది, ఆయన నిలబడిపోయినాడు. వాస్తవానికి భీముడు చంపింది అశ్వత్థామ అనే ఏనుగును. ఏనుగు పేరు అశ్వత్థామ. ద్రోణుని కొడుకు పేరు అశ్వత్థామ. ద్రోణుని కొడుకు సచ్చినాడని తెలిస్తేనే ద్రోణుడు నిలబడిపోతాడు, లేకపోతే ద్రోణునితో బరువు. ద్రోణుని జయించలేక అబద్ధం చెప్పినాడు. అబద్ధం